మంచి పాము. పత్తి తీసుకున్నారు కదా మేము పరబట్టి కదా మాది తమ్ముడు నమస్తే అస్సలాము అలైకుం ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం. అయితే గోనెగండ్ల మండలంలో మేకల బండ అనే ఒక వీధిలో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ ఉందని అన్నలో చూసి అది కూడా పత్తి తీయడం అది మిల్క్ పంపేయాలని చూసినారనమాట. అయితే దాంట్లో పాము చూసి అన్నోళ్ళు మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అన్న మీరు ఆ పామును ఎలా గుర్తించిరి? అది సంచి కింద ఉండదు అన్నమాట. సంచి కింద ఉండదు, తీయనకపోతే అట్లే పాము కనబడిన దానికి ఎమ్మడే నీకు ఫోన్ చేయడం జరిగింది. ఆ లోపల ఇంకా పత్తి సెంచులలో ఉండదు అది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ చేస్తా రానా అలా మీరు మా వరకు అడ్డము ముందుకు రండి ఈ సంవత్సరం ఉందట. ఆ సంవత్సరం తీసుకో బాండే మీరు బయట బాండే ఈ 10 సంచులు తీసుకుంటారా మరి? బండ ఉంది, బండ కింద ఉంది మరి. అట్లా పంచ వ్యాపారం మీద పోతురా నువ్వు? పత్తిలా అర్థం రాదు మీరు అడ్డం రాదు బండ కింద పెట్టదు అడ్డం వస్తుంది మాకి అట్లా. ఏమదిలే లేదా పాము లేదు బండ కింద ఉండాల. కొట్టు చూసావా చూడి అప్పుడే తెల్ల కాపడే కదా ఉండదు ఉండదు ఉండదు. నువ్వు ఫాన్ అయితే బాపడుకో అంటే మా ఊడు నువ్వు మసంగండి పట్టు పట్టు చూడి చూడొచ్చు తీయనది బయట కట్టమని ఇది పట్టు చాండు తీయడం పెంకులు అది బాగుంది బయలు. ఇప్పుడు అందరే అక్కడ బయట అట్లా బా నువ్వు మా సంగతి తీసుకుంటారా? నువ్వు బా నువ్వు పాప నీ అట్ట వల్లే అంత మంచి చేసిన తమ్ముడు నేను తీసాడా మరి అది లటకని చేపెట్టి చాలా కష్టం. పిల్లవాడు పొయ్యాడే ఫస్ట్ నుంచి చెప్పు. ఏయ్
అమ్మా రేయ్ పట్టుకుంటే మంచి పాము ఎత్తుతాయబ్బా బాది పాడు తప్పించుకోండి మరి ఏమనుకోండి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలా ఒక్క చుక్క వేనంతో 10 మందిని చంపే శక్తి ఉంటుంది ఇది ఇంకోటి మీరు చూసుకునేది మేలే తెలుసా క్యాడర్ నక్కో మళ్ళీ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు పొరపాటున సేపు పట్టింది అనుకో ఇది ఏందో వచ్చాని అప్పుడు ఏమవుతుందో తెలుసా మనకి ఆ విషయం వచ్చేసి నాడికి ఎక్కుకుంటా పోతుంది నాడికి ఎక్కి గుండెకి ఎక్కుతుంది గుండెకి ఎక్కి మైండ్కి ఎక్కుతుంది అప్పుడు ఏమవుతుంది మంచి మబ్బు కాదు ఇంకా డౌన్ అవుతాడు మంచి బలం తగ్గుతుంది అనమాట మంత్రాలు చింతకాలు రాలు బాగా మధ్య పెట్టుకో ఏ బాగా తీయలేరు నువ్వు ల్యాండ్ తీస్తున్నావు మరి అవసరం దానికి అంత పగదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా దీన్ని తెలుగులో నాగపాము అంటారు హిందీలో నాగ అంటారు సైంటిఫిక్ నేమ్ నాజర్ ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి నాటు వేద్దాం మంత్రాలు తాయితలను పోవద్దండి ఎందుకంటే ఇప్పుడు పాము కరిచిందని చెప్తే పక్కన వాళ్ళకి ఆడ నాటు వేద్యం వేస్తారు ఈడ నాటు వేద్యం వేస్తారని మనకి ఒక ఐడియాలు ఇస్తుంటారు ఆ నాటు వేద్యం మంత్రాల కన్నా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది అనమాట అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం దాంట్లో చూడు నువ్వు నాటు వేద్దాం మంత్రాలను పోతే మేము మన ప్రాణాలు వేది మద్దతు అనమాట ఇంకోటి ఏముందంటే ఇక్కడ రైతన్నలు పత్తి తీస్తున్నారు అనమాట ఆ పత్తి తీసి ట్రాక్టర్కి ఎక్కించి దాన్ని ఇక్కడ ఏమి కమిటీ కదా పత్తి కమిటీకి అమ్ముదామని చూసినారు అయితే దాంట్లో పాము చూసినారు అనమాట నాగం పాముని వాళ్ళు చూసుకుందే జరిపా పొరపాటున షేక్ గన్ పట్టింది అనుకో ఇది ఎట్లా పడుతుంది అంటే మన డాక్టర్ సూది వేస్తాడు కదా మనకి అట్లా సూది వేసినట్ట ఇంకెక్కుంటా పోతుంది అప్పుడు మంచి జల్ది చచ్చిపోతాడు పాము పడకెత్తి కొట్టేది ఒక రకము పాము వర్ర కొట్టేది ఒక రకము పాము పట్టిందంటే మంచి బతికేది చాలా కష్టం అనమాట పాము ఒకవేళ పడగెత్తి కొడితే 2 చుక్కలే దిగుతాయి విషం పట్టిందనుకో దీని తలలో ఉండే విషయం వల్ల మన మైండ్కి మన బాడీకి ఎక్కుతుంది మన బాడీకి ఎక్కి మన మైండ్కి ఎక్కి మనము చనిపోతాం అనమాట అందుకనేది నాటు వేద్దాం మంత్రాలను పోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది ఒక ఫ్రెండ్స్ ఇంకోటి ఏముందంటే ఇక్కడ చాలా మంది రైతన్నలే ఉండరు నేనేమంటానంటే రైతన్నలకు ఇచ్చే సలహా ఏమిటంటే రాత్రి పూట మీరు పొలానికి నీళ్లు కట్టడానికి వెళ్తే ఒక కెట్ట పెట్టుకోండి ఒక కెట్ట ఒక టార్చ్ లైటు ఆడ పంచ పై కట్టుకొని పోతుంటారు ఆడ పంచ పై కట్టుకోకుండా ఆడ పంచ కిందికి ఇడుచుకొని పోవాలా ఎందుకంటే రసలో పాములు పనుకొని ఉంటాయి తగ్గులా మనం నడుచుకుంటూ పోయేటప్పుడు ఏమవుతుందంటే తగ్గు వస్తుంది కదా ఆ తగ్గులో కాలు పెడతాం కాలు పెట్టేప్పుడు ఏమవుతుందంటే తొక్కుతాం అనమాట తొక్కితే ఏమవుతుంది పాము మనకి కరుస్తుంది అదే మనం పంచ కిందికి ఇడుచుకొని కట్ట పెట్టుకొని టార్చ్ లైట్ వేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పాముకి మనం కెట్ట తిట్ట కొడతాం కదా దానికి ఏమర్థమవుతుంది వైబ్రేషన్ వస్తుంది అంటే మంచి వస్తున్నాడని అర్థం చేసుకొని ఈ పాము పక్క తొలగిపోతుంది అప్పుడు మనకు కూడా ప్రమాదం తప్పే అవకాశం ఉంది అందుకే మనం పోయేటప్పుడు ఖచ్చితంగా ఇంకోటి లైట్ వేసుకుని పోతే మేలు అనమాట ఇంకోటి ఏముందంటే చాలా మంది రాత్రిపూట గాలి లేదని నిద్రపోనిక బయట 6 బయట వచ్చి పనుకుంటుంటారు ఇంటి ముందర పారిపేసుకొని పనుకుంటుంటారు అట్లా పనుకోకూడదు మనం ఒక మంచం వేసుకున్నలా మంచం పైన దాని తర కట్టుకున్నలా దాని తర కట్టుకొని మంచి పనుకున్నలా ఎందుకంటే పాములు మంచంకి ఎక్కే కూడా అవకాశం ఉంది దాని తర ఉంటే ఎక్కలేదని లోనికి రాలేదనమాట అట్లా దాని తరం కట్టుకునే పనుకున్నా ఎందుకంటే ఇప్పుడు వర్షం బాగా పడుతుంది మన కల్లా ఇప్పుడు మన ఏపీలో మాత్రం తెగ కొడుతుంది వాన మాత్రం చాలా జాగ్రత్త ఉండాలన్నమాట మనం చెప్పలేమన్నమాట రాత్రిపూట ఎచ్చదనం ఎక్కడుంటే అక్కడికి వస్తాయి ఈ పాములు అట్లా నాటు వేద్దాము మంత్రాలను పోకూడదు అనమాట ఇంకోటి ఏముందంటే ఈ పాము పగబడుతుంది అనుకుంటున్నారు చాలా మంది ఈ పామే కాదు ఏ పామైనా పగబట్టలేదు చూడు బామతి పెట్టుకో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంత మైండ్ ఉన్నలమే ఒక్కొక్కరి ఏరే ఊర్లో పోయింటాం ఫస్ట్ పోయింటాం ఆ ఊరికి మరి ఒక 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద పోతామనుకో మనం ఏమనిపిస్తుంది మనకి లే ఈ గల్లో ఈ సందు ఆ సందు అని మనకి కొంచెం కనిపించబడుతుంది మనకే కేజీనారా మైండ్ ఉన్నోళ్ళమే ఇది దీనికి ఎంత ఉంటుంది వేరుశనగ విత్తనం అంతా మైండ్ ఉంటుంది కాబట్టి ఇది మంచిని గుర్తుపెట్టుకొని పగబట్టి చంపేది అనేది అబద్ధం అనమాట ఇంకోటి పాము తలలో రాళ్ళు ఉంటాయి అని చాలా మంది అనుకుంటుంటారు పాము తలలో ఇదే కాదు ఏ పాము తలలో కూడా రాళ్ళు ఉండవు నాగమణి నాగరాళ్ళు నల్ల రాళ్ళు ఉంటాయని ముసులు పాములకు ఉంటాయి పాములకు ఉండవు అది ఇది అని చెప్తుంటారు ఏ పాముకైనా రాళ్ళు అయితే ఉండవు
అర్థమైనా? మొత్తం అది ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్న డబ్బా తీసుకురాపో మరి. డబ్బా ఆడ మన సామాన్లు లడక్కనా నీవే మన సామాన్లు నాకు డేంజర్ అది. నాకు ఇప్పుడు కాళ్ళు ఇట్టుకానే కదా, అది తలకాయ బయట తీసుకొచ్చిన నన్ను కొడుతుంది. అట్లా గట్టిగుండాలా. డబ్బా పోతాకుంటే నాన్న పోతాను. కింద పట్టుడే డబ్బా యా డబ్బులు తెస్తారన్నా, మంచి చంపే డబ్బులు తెస్తారు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మేకల బండ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మేకల బండలోనే మనం ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా షేక్ని రిస్క్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఎక్కడైనా తీసిపోయి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. గాలి ఆడద్దా మరి ఏ బొక్క పడినది కట్